పశ్చిమ గోదావరి ఆకువీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక మరోవైపు ఆకువీడులో భారీగా మోహరించారు. చలో ఆకువీడుకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే గొంతేనమ్మ గుడిని కూల్చి రామాలయాన్ని నిర్మిస్తున్నారని దళితులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన స్థానిక దళితులు రామాలయం నిర్మాణానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో భూమి పూజ చేపట్టారు. ఇక శ్రీరామనవమి పండుగ నుంచి ఆకువీడిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇక స్థానిక దళిత సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించే గొంతేనమ్మ గుడిని కూల్చివేశారని ఆరోపిస్తోంది. ఆ స్థలంలో రామాయణాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై గతంలోనే వివాదం చెలరేగగా స్థానిక దళిత నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిస్తూ అనుమతులు మంజూరు చేసింది. ఈ న్యాయస్థాన ఉత్తర్వుల ఆధారంగానే ప్రభుత్వం మరియు ఆలయ కమిటీ భూమి పూజకు సిద్ధమయ్యాయి. రామాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ దళిత సంఘాలు బహుజన సమాజ్ పార్టీ చలో ఆకువీడుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు పట్టణంలో భారీగా మోహరించారు. శ్రీరామనవమి పండుగ నుంచి ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుండగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీఎస్పీ నాయకులను కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోనికి తీసుకున్నారు. అయితే శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆకువీడిలో పరిస్థితి పోలీసుల నియంత్రణలో ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి ఆకువీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక మరోవైపు ఆకువీడిలో భారీగా మోహరించారు. చలో ఆకువీడుకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు బందోబస్తు నిర్వహించారు. అయితే గొంతేనమ్మ గుడిని కూల్చి రామాలయాన్ని నిర్మిస్తున్నారని దళితులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన స్థానిక దళితులు రామాలయం నిర్మాణానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో భూమి పూజ చేపట్టారు. ఇక శ్రీరామనవమి పండుగ నుంచి ఆకువీడిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇక స్థానిక దళిత సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించే గొంతేనమ్మ గుడిని కూల్చివేశారని ఆరోపిస్తోంది.
ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై గతంలోని వివాదం చెలరేగగా స్థానిక దళిత నాయకులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిస్తూ అనుమతులు మంజూరు చేసింది. ఈ న్యాయస్థాన ఉత్తర్వుల ఆధారంగానే ప్రభుత్వం మరియు అలాగే ఆలయ కమిటీ భూమి పూజకు సిద్ధమయ్యాయి. రామాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ దళిత సంఘాలు బహుజన సమాజ్ పార్టీ చలో ఆకువీడుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు పట్టణంలో భారీగా మోహరించారు. శ్రీరామనవమి పండుగ నుంచే ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుండగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీఎస్పీ నాయకులను కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆకువిడిలో పరిస్థితి పోలీసుల నియంత్రణలో ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా కొనసాగుతోంది. రైట్, ఇక ఈ ఆలయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య లైవ్ ద్వారా అందిస్తారు. చైతన్య, చెప్పండి, అసలు ఆలయంపై ఎందుకు ఈ వివాదం చెలరేగింది? మెయిన్ గా దళితులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ వివాదం అంతటికి కూడా కారణం ఏదైతే శ్రీరామనవమి రోజున పండుగ రోజున ఇటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అయితే ఇటు రామాలయంలోని అక్కడ ఉన్న గొంతేనమ్మ గుడి ఏదైతే ఉందో గొంతేనమ్మ గుడిలోనే ఇటు రాముల వారు సీతమ్మ వారి విగ్రహాలు అయితే అక్కడ పాతి అయితే ఉండేవి. అక్కడ దాట్లకైతే పూలమాల వేయించడానికి అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తన పర్యటనలో భాగంగా శ్రీరామనవమి రోజున పెద్దపేట గ్రామానికి చేరుకున్నారు. అక్కడ శ్రీరామనవమి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో శ్రీరామనవమి కావడంతో అక్కడ ఆ పెద్దపేట మీదగా వెళ్తుండగా అక్కడ చూసి ఎంతో పురాతనమైన గుడి 1903వ సంవత్సరంలో నిర్మించిన గుడి కావడంతో అక్కడ దండలు వేయడానికి వెళ్ళారు. అలాగే అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా స్వాగతించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ దండ వేయగానే ఇద్దరు ముగ్గురు మహిళలు అయితే దండ వేయగానే ఈ రోజు శ్రీరామనవమి అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ గొంతేనమ్మ గుడి ఉంది కాబట్టి శ్రీరాముడికి వేసిన దండం తీసి పక్కన పడేశారు. అలాగే ఈయన వెనకాల వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు వారందరిని కూడా ఇటు అక్కడ ఆల్రెడీ అక్కడ గ్రామానికి సంబంధించిన వారు కాకుండా ఇతరులు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా వీరి మీద ఎవరైతే జనసేన కార్యకర్తలు నాయకులు వచ్చారో వారి మీద దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. వారు ముందుగా తెచ్చుకున్న రాళ్లు కానివ్వండి, కర్రలు కానివ్వండి, మేకులతో దాడులు చేశారు. అక్కడ నుంచి కూడా రఘురామకృష్ణంరాజుని ఇటు సెక్యూరిటీ గార్డులు కానివ్వండి, ఆ పోలీస్ సిబ్బంది కూడా తీసుకెళ్లిపోయారు. వెనకాల వెళ్లే జనసేన కార్యకర్తల మీద అయితే దాడి చేశారు. దాడిలో కూడా తీవ్రంగా జనసేన కార్యకర్తలు అయితే తీవ్రంగా గాయపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి రఘురామకృష్ణంరాజు అయితే అక్కడ శ్రీరాములు వారి దేవాలయం ఉంది. 1903లో కూడా చరిత్ర కలిగింది. ఆల్రెడీ ఆర్ఎస్ నెంబర్లు కానీ ఇటు గుడికి సంబంధించిన దేవాదాయ శాఖ భూముల్లో కానీ ఆగూడి మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ రామాలయానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పన్ను కడుతున్నట్టు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఆయన అయితే పోరాడిన పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడ ఉన్న కొంతమంది దళితులు అయితే అక్కడ ఉన్న స్థానికేతరుల చేత
అలాగే పెద్దపేటలో ఉన్న జ్యోత్స్న అనే ఒక దళిత యువతి చేత జడ శ్రావణ్ కుమార్ అయితే ఇటు కోర్టులో పిటిషన్లు పలుమార్లు వేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పి కోర్టు అని ఆ అన్న చెప్పిన తర్వాత అలాగే కలెక్టరేట్ కూడా రెవెన్యూ సిబ్బందికి కూడా పంపిన నేపథ్యంలోనే ఇటు 3 సార్లు అయితే జడ శ్రావణ్ కుమార్ చేసిన పిటిషన్లు కూడా కొట్టేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇటు ఏదైతే రామాలయం నిర్మిస్తానని రఘురామకృష్ణంరాజు ఖచ్చితంగా చెప్పారో దాని ప్రకారంగానే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో అయితే ఇటు జిల్లా కలెక్టర్ నాగరానికి అయితే అక్కడ రామాలయం కట్టుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఆయన అప్లికేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే కలెక్టరేట్ నుంచి కూడా ఆకువీడు మున్సిపాలిటీకి అయితే ఆ ఎండార్స్మెంట్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆకువీడు రామాలయానికి సంబంధించిన ఆర్ఎస్ నంబర్ని వాటిలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి అక్కడ గ్రౌండ్ స్థాయిలో కూడా మొత్తం అంతా ఎంక్వైరీ చేసి మొత్తం అంతా విచారించిన తర్వాత ఈ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ కి అయితే ఇటు రామాలయం నిర్మించుకోవచ్చు అంటూ కూడా అక్కడ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఉన్న ఒక 3 రోజుల క్రితం అంటే ఇటు ఏప్రిల్ 30వ తారీఖున అక్కడ శిథిలావస్థలో ఉన్న కొన్ని రాళ్లను వాటిలన్నింటినీ కూడా చదును చేసే కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి ఈ దళిత సంఘాలు ఇతరులు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెలో ఆకువీడి కార్యక్రమానికి అయితే ఈ రోజు చేపట్టారు. ఎందుకంటే ఈ రోజు 7:14 శంకుస్థాపన చేస్తానని త్రిబుల్ కూడా బహిరంగంగానే అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే మాదిరిగా అప్పుడు ఏదైతే వివాదం జరిగిందో నెల రోజుల క్రితం 45 రోజుల క్రితం అంటే 2 నెలలు కావస్తుంది. 2 నెలల క్రితం ఏదైతే పెదపేటలో గ్రామంలో ఆకువీడులో ఏదైతే గొడవ జరిగిన నేపథ్యంలో ఇటు హిందూ సంఘాలు కానివ్వండి అలాగే దళిత సంఘాలు కానివ్వండి బాహాబాయిగా అక్కడికి చెలో ఆకువీడి కార్యక్రమానికి అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆకువీడు పట్టణం ఏదైతే ఉందో ఆకువీడు పట్టణం మొత్తం కూడా 144 సెక్షన్ 2 నెలల నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదంతా కూడా పోలీసుల వలయంలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే దళితులందరూ కూడా ఇటు కావాలనే రఘురామకృష్ణరాజు తన నియంత్రిత ధోరణితో అక్కడ గొంతేనమ్మ గుడి దళితులు ఎప్పటి నుంచో కూడా 100 ఏళ్ల చరిత్ర ఉంది. గొంతేనమ్మ గుడికి ఆరాధ్యదయంగా భావిస్తాం మేము. అక్కడ గొంతేనమ్మ గుడి ఉంటే శ్రీరాముల వారి విగ్రహాలు అక్కడ కావాలని చేసి ఆ రామాలయం కడతానని మా మనోభావాలను దెబ్బతీసి అయితే రెండు కూడా కట్టాలని కొంతమంది అయితే పోరాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వీరందరూ కూడా నియంత్రిత ధోరణితో పోలీసుల వలయంలో కావాలని పోలీసులు తొత్తులుగా మారి ఇటు రాజకీయ నాయకులకి మొత్తం అంతా కూడా చేస్తూ వారందరికీ నిర్బంధించిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు జరిగిన ఘటనలో ఏదైతే శ్రీరామనవమి రోజున జరిగిన ఘటనలో ఉందో సుమారు 57 మందికి అయితే ఇటు శిక్ష వేసిన పరిస్థితి అయితే ఉంది. వారందరిని కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 45 మంది అయితే వారందరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగతా వాళ్ళని అయితే ఇంకా వారందరూ కూడా పరారీలో ఉన్నారు. వీరందరిని కూడా ఇక్కడ నుంచి పోలీసుల వలయంలో అంటే సుమారు 45 రోజుల నుంచి కూడా ఇటు పెద్దపేట గ్రామానికి సంబంధించి 144 సెక్షన్ అలాగే యాక్ట్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో ఇటు యువకులు కానివ్వండి అలాగే యువతలు కానివ్వండి తాము చేసుకునే పనులకి తమ జీవనాధారానికి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నది. తాము బయటికి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే ఇటు లోపల వ్యక్తులు బయటకు వెళ్ళటం లేదు, బయట వ్యక్తులు లోపలికి రావడం లేదు. ఏదైనా సరే వీరు అక్కడ నుంచి ఆకువీడు పట్టణం నుంచి బయటికి వెళ్ళి రావాలంటే ఆధార్ కార్డును కూడా చూపించాలంటూ కూడా పోలీసులు తమను హెరాస్ చేస్తున్నారని కొంతమంది దళిత సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దళిత సంఘాల నేతలు కూడా అక్కడ చెలో ఆకువీడి కార్యక్రమానికి చేపట్టినప్పుడు పోలీసులందరూ కూడా ఇటు ఆకువీడి చుట్టుపక్కల 4 దారుల్లో ఇటు ఆకువీడు పట్టణంలోకి ఎంటర్ అయ్యే క్రమంలో వారందరిని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అందరినీ చెక్ చేసే పంపించే పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే దీనికి సంబంధించి గడిచిన 15 రోజుల క్రితం కూడా ఇటు హిందూ సంఘాల సమాజాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో కరాటి కళ్యాణిని కూడా ఇటు కైకులూరులో అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణి కూడా ఇటు ఏదైనా సరే న్యాయ పోరాటం చేసైనప్పటికీ కూడా అటు రామాలయాన్ని చేస్తాం రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేస్తామని కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అలాగే నిన్న మందకృష్ణ మాదిగ ఎవరైతే ఉన్నారో ఇటు భీమవరంలో అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఇటు రఘురామకృష్ణరాజు నియంత్రిత ధోరణితో ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా మేము వెళ్ళి ఇటు చంద్రబాబుతో మాట్లాడి ఇటు ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఈ దేవాలయానికి సంబంధించిన మ్యాటర్ ని ఇటు సెన్సిటివ్ మ్యాటర్ గా క్రియేట్ చేసి రాజకీయ తెగను తీసుకొచ్చి ఇలాగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పి కూడా ఆయన అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీనంతటిని కూడా చంద్రబాబు నాయుడుతో స్వయంగా మాట్లాడి కంప్లైంట్ చేస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు బంధుల గౌతమ్ అయితే నిన్న విజయవాడ అయితే చేరుకున్నారు. ఈ రోజు చలో ఆకువీడి కార్యక్రమానికి అయితే ఆయన అయితే చేపట్టారు. దీనికి సంబంధించి విజయవాడలో నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తారన్న క్రమంలో నిన్న రాత్రి అయితే అక్కడ పోలీసులు కళ్ళుగప్పి ఆయన అయితే ఇటు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు అయితే ఇటు బందెల గౌతమ్ ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో అక్కడ నుంచి కూడా ఇటు ఆకువీడు ఎంటర్ అవడానికి తన బైక్ మీద ఇటు చాలా మంది అంటే సుమారు దగ్గర 200 నుంచి 300 వరకు కూడా బీఎస్పీ కార్యకర్తలు తీసుకొని తన పిలుపు ఇచ్చిన నేపథ్యంలో భారీగా జనాలు వచ్చారు. అక్కడికి ఆకువీడి దగ్గరికి వచ్చి జెండాలు చూపించి కూడా వీరందరిని కూడా
రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఇటు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి భారీ స్థాయిలో అంటే సుమారు దగ్గర దగ్గర 1000 మంది పోలీసులు, అలాగే ఇటు రఘురామకృష్ణంరాజుకి సంబంధించి ప్రైవేట్ బౌన్సర్స్ కూడా, అంటే ఎటువంటి పరిస్థితులైనా సరే ఏ అదుపులోకి తీసుకొచ్చే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా, అంటే జరిగేది దైవాత్మక కార్యక్రమం కాబట్టి ఇటు రామాలయ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇటు పోలీస్ సిబ్బంది అలాగే బౌన్సర్స్ తో కూడా ఇటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం అయితే బందెల గౌతమ్ అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇలాగే బీఎస్పీ నాయకులు ఎవరైతే జెండాలు తీసుకొచ్చి అక్కడ చూపించి ఆక్వీడ్లో అల్లర్లు చేయడానికి వచ్చారో వారందరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం 7:14 అంటే 45 రోజుల క్రితం ఎట్టి మాదిరి ఈయన రఘురామకృష్ణంరాజు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దపేట గ్రామంలో రామాలయం కట్టి తీరుతా అన్నాడు. ఈ విజయనగరం సంబంధించి ఒక పురోహితుల చేత ముహూర్తం పెట్టించిన పరిస్థితి అయితే ఉంది. పురోహితులు అయితే మార్చి మే 3వ తారీఖున ఏదైతే ఉందో 7:14 ముహూర్తం పెట్టానని కూడా రఘురామకృష్ణంరాజు చెప్పారు. అలాగే ముహూర్తాన్ని 2వ ముహూర్తం పెట్టమని చెప్పినప్పుడు అవసరం లేదు, దైవ సంకల్పం నేపథ్యంలో మీకు అక్కడ 7:14 మే 3వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేస్తారు అని ఆయన చెప్పారు. నేను విశ్వసించి నమ్మాను కాబట్టే ఇదంతా కూడా చేస్తున్నాము, దైవాధీనం దైవ చిత్తం ఉంది కాబట్టి ఇదంతా కూడా చేస్తున్నామని రఘురామకృష్ణంరాజు చెప్పిన పరిస్థితి ఉంది. చైతన్య, గతంలో కూడా ఆకువీడిలో 1932 నుంచి ఉన్న రామాలయంని కొత్తగా మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించాలని రఘురామకృష్ణరాజు అనటం జరిగింది. ఇందులో భాగంగానే ఆకువీడిలో దాదాపుగా 113 వరకు చర్చిల వరకు ఉన్నాయి. మేము హిందువులై ఉండి రామాలయంలోకి వెళ్ళాలి కానీ చర్చికి ఎందుకు వెళ్తామంటూ కూడా రఘురామకృష్ణరాజు కూడా అనటం జరిగింది. మరి కేవలం దళితులు అందరూ వ్యతిరేకిస్తున్నారా, లేక క్రైస్తవుల దళితులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారంటారా? అయితే తప్పకుండా ఈ ఆకువీడు పట్టణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి 113 చర్చిలకు అయితే ఇటు సచివాలయ సిబ్బంది చేత ఆ నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఎవరైతే చర్చిల్ని నిర్మించుకొని ప్రార్థనలు నిర్వహిస్తున్నారో, అలాగే ఇటు గృహాల్లో ఎవరైతే కొంతమంది పాస్టర్లు నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇటు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది దళిత పాస్టర్లు, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరి పైన కూడా ఇటు పోరాటం చేస్తున్నారు. అలాగే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రీసెంట్ గా వచ్చిన కోర్టు ఆర్డర్స్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో గైడ్ లైన్స్ ప్రకారం ఇటు ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో ఎస్సీ హోదాను కోల్పోతారంటూ కూడా ఇచ్చిన పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు అయితే పదే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే దళితులు ఎక్కువ శాతంలో ఉంటారో, ఇటు ఆకువీడికి సంబంధించి ఎక్కువ మంది ఉన్నారో వారందరూ కూడా దళితులు కానే కాదు, వారందరూ కూడా క్రైస్తవులు అంటూ కూడా పలుమార్లు రఘురామకృష్ణంరాజు చెప్పిన పరిస్థితులు కూడా. అలాగే ఇక ఆకువీడులోకి వచ్చేటప్పటికి కూడా ఇటు దళిత క్రైస్తవులు వారందరూ కూడా ఎస్సీ హోదాని అనుభవిస్తున్నారు, ఎస్సీ అని పేరు పెట్టుకొని అనుభవిస్తున్నారంటూ కూడా రఘురామకృష్ణంరాజు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ 113 చర్చిలకు సంబంధించి ఇటు 2-3 చర్చిలు అయితే కూల్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఇక్కడ ఉన్న దళితులు అయితే చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే 113 మంది చర్చిలకు కూడా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. వీరందరినీ కూడా ఉపయోగించుకొని రఘురామకృష్ణంరాజు అయితే అతను 113 చర్చిలకి ఇక్కడ ఇవ్వటానికి గల కారణం కొంతమంది స్థానికేతరులు వచ్చి వీరి చేత అక్కడ గుడి కట్టనివ్వకుండా గొంతేనమ్మ గుడి కట్టడానికి చేస్తున్నాము, ఈ రామాలయం లేదంటూ కూడా వారైతే వాదిస్తున్నారు. కానీ 1903వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ రామాలయం ఉందని చెప్తున్నారు. ఆ రామాలయం ఏదైతే శిథిలావస్థలో ఉందో శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని ఇది తీసేసి అక్కడ మేము కొత్తగా కూడా రామాలయం కడతానికి కూడా అని చెప్పే రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. దానికి సంబంధించి ఆకువీడులో ఏదైతే ఆకువీడు సేవా సమితి రామాలయం అనేసి ఆయన క్రియేట్ చేసి ఒక కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి జాయింట్ అకౌంట్ దాని మీద ఫండ్స్ తీసుకొచ్చి, అంటే సేవాభావంతో ఎవరైతే రామాలయం నిర్మించడానికి దాతలు ఎవరైతే వస్తారో వారిని ఇవ్వమని చెప్పగా అక్కడ ఇప్పటికే భారీ స్థాయిలో అయితే రామాలయానికి అయితే ఇటు నిధులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాని ఆధారంగానే ఈ రోజు ఉదయం 7:14 శంకుస్థాపన కుటుంబ సమేతంగా చేశారు. అలాగే ఇటు కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వచ్చారు. అలాగే ఇటు కూటమి ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దళితులందరూ కూడా ఇటు రామాలయాన్ని వ్యతిరేకించట్లేదు, అక్కడ కావాలని ఆయన గొంతేనమ్మను గుడిని కూల్చేసి గొంతేనమ్మ గుడి ప్లేస్ లో రామాలయం కడుతున్నాం, రామాలయం కట్టడం మాకు ఇబ్బంది లేదు, గొంతేనమ్మ గుడిని కూల్చేస్తున్నారు అంటూ కూడా దళితులందరూ కూడా ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే దళితులకు సంబంధించి దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా మొత్తం ఆయన
ఇటు దళిత క్రైస్తవులు వేరు, దళితులు వేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా దళిత నాయకులందరూ చేస్తున్నారు. అలాగే దళితులకి ఆయన ఎటువంటి తప్పు చేయనప్పుడు ఇక్కడికి దళిత సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ దళితుకి సంబంధించిన నేతలందరూ కూడా ఆ చలో ఆకువీడు కార్యక్రమానికి ఇచ్చినప్పుడు పోలీసుల చేత ఎందుకు నిర్బంధిస్తున్నారు అంటూ కూడా దళిత నాయకులు, అలాగే ఇటు బహుజన సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీలు, బహుజన పార్టీలు, ఈ అంబేద్కరిస్టులు వీరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈయన దళితుల మీద చేస్తున్న పోరాటం ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే నేను ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాను. ఇటు ఎస్సీలందరూ కూడా దళితులు, హిందువులే, వాళ్ళందరూ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎస్సీగా చెప్పబడుతున్నారు. అంతేగాని వారు ఎస్సీలు కాదని కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అదే నిజమైంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వచ్చినాయి. అన్ని ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అన్ని పర్మిషన్స్ తోనే ఈ రోజు ఆలయ శంకుస్థాపన నేను చేశాము, అలాగే గుడి కూడా కడతామని కూడా ఆయన అయితే చెప్పే పరిస్థితి ఉంది. చైతన్య, ఈ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటూ కొందరు కోర్టుకు వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. అలాగే కొన్ని కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు కూడా అడ్డుకుంటున్నట్లుగా కూడా కొంత సమాచారం అంతా ఉంది. మరి ఈ రోజు చూస్తే భూమి పూజ చేసి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరి కోర్టు ఆదేశాల ప్రకారమే ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నామని రఘురామకృష్ణరాజు తెలిపారు. మరి ఈ వివాదం సద్దుమణుగుతుంది అంటారా? అయితే ఖచ్చితంగా ఇది ఏమైందంటే, ఇది ఏదైతే పెద్దపేటలో శ్రీరామనవమి రోజు జరిగిన గొడవ, ఆ రోజు నుంచి కూడా ఇటు చెలో ఆకువీడు, ఇటు దళిత సంఘాలు, అలాగే హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ గొడవలు జరుగుతాయన్న ఇదితో పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అలాగే దీనికి సంబంధించి జడ శ్రావణ్ కుమార్ అనే లాయర్, ఎవరైతే ఫేమస్ లాయర్ ఉన్నారో ఆయన ఇక్కడ పెద్దపేట గ్రామానికి చెందిన జ్యోత్స్న అనే ఒక దళిత మహిళ, అలాగే కొంతమంది పేర్లతో అయితే ఇటు కోర్టులో అయితే ఇటు 3 సార్లు అయితే హైకోర్టులో అయితే పిటిషన్ వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ గొంతేనమ్మ గుడి ఉంది. అక్కడ దళితులు ఆరాధ్య దైవం గొంతేనమ్మ. ఆ గొంతేనమ్మ గుడి కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని ఒకసారి ఇచ్చినప్పుడు దాన్ని హైకోర్టు అయితే కొట్టివేసింది. అయితే మళ్ళీ రెండోసారి ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉంటాయో అసైన్ ల్యాండ్స్ లో ఎటువంటి కట్టడాలు అంటే ప్రార్థనలకు సంబంధించి అది ఏ మతమైనప్పటికీ కూడా ఇటు క్రిస్టియన్స్ అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఏ మతం అయినప్పటికీ కూడా ఇటు ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎటువంటి గుడులు కూడా నిర్వహించకూడదు. అట్టి దాంట్లో ఎలాగా నిర్వహిస్తారు, పర్మిషన్స్ ఎలా ఇస్తారు అంటూ కూడా రెండోసారి కోర్టులో మళ్ళీ దాఖలు చేశారు. దాని విషయంలో కూడా ఈ హైకోర్టు అయితే కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. మూడోసారి మళ్ళీ దానికి సంబంధించి ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ ఈ పెద్దపేటకి చెందిన జ్యోత్స్న అనే మహిళ పేరుతో కూడా ఇటు జడ శ్రావణ్ కుమార్ అయితే కోర్టులో వేసిన పరిస్థితి అయితే ఉంది. మూడోసారి కూడా కొట్టేసిన పరిస్థితుల్లో మళ్ళీ దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొని అక్కడ అంతా కూడా నిర్మాణం చేపట్టుకోండి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పిన పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు కలెక్టరేట్ నుంచి ఆకువీడు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా మొత్తం ఇదంతా కూడా పర్మిషన్స్ తీసుకొని నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోనే నిన్న ఏదైతే మే 2వ తారీఖు ఉందో మే 2వ తారీఖున పర్మిషన్స్ ఎలా ఇచ్చారు అంటూ, అంటే కలెక్టరేట్ కి ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, కలెక్టర్ గారిని ఆన్సరబుల్ చేస్తూ కూడా ఇటు ఆకువీడు మున్సిపల్ కార్పొరేషన్ ఆన్సరబుల్ చేస్తూ కూడా ఎలాగ పర్మిషన్స్ ఇచ్చారు, అక్కడ ఉంది అని ప్రూఫ్ ఉందా అనేసి మళ్ళీ ఎలా పర్మిషన్స్ ఇచ్చారు అంటూ కూడా మీరు ఎటువంటి ఆర్ఎస్ నంబర్లు చూపించారో అది ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్ అంటూ కూడా మళ్ళీ నిన్న పిటిషన్ వేసి దీన్ని అత్యవసరంగా కూడా మే 4వ తారీఖు అంటే రేపు సోమవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ లో తీసుకొని దాని మీద విచారణ చేపట్టాలని మళ్ళీ జడ శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 సార్లు మళ్ళీ కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ 4వ తారీఖు నిన్న మే 2వ తారీఖున మళ్ళీ దీని మీద పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారంటూ కూడా కోర్టులో వేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ దీనికి సంబంధించి రేపైతే ఈ 4వ తారీఖు మళ్ళీ రామాలయం మీద అయితే వివాదం చెలరేగే పరిస్థితి అయితే ఉంది. ఇది చిలికి గాలివానగా కూడా ఇటు ఏదైతే ఆధ్యాత్మిక దీనికి సంబంధించింది ఆ రోజున ఆకువీడులో శ్రీరామనవమికి సంబంధించి గుళ్ళో దండ వేయడానికి వెళ్ళిన దాన్ని అలా తీసుకొచ్చి రాజకీయ సగ్గా కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాజకీయ సగ్గగా కూడా వచ్చి ఇదంతా కూడా దళితులకిను ఇటు దళిత హిందువులకి దళిత క్రైస్తవులకి మధ్య చిచ్చుగా కూడా మారుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి అంబేద్కరిస్టులు అలాగే హిందూ సమాజ్వాదీ పార్టీలు అలాగే హిందూ సంఘాలు వీరందరి మధ్య గొడవలుగా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఇది ఎటు దారితీస్తుందని కూడా అక్కడ ఉన్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. దానికి సంబంధించి అక్కడ గుడికి సంబంధించి రామాలయంలో చరిత్ర ఉండి ఆర్ఎస్ నంబర్లు అన్ని ఉండి ఒకవేళ ఉంటే అక్కడ కట్టుకుంటానికి ఎటువంటి ఇబ్బంది లేదని కొంతమంది అంటుంటే, కొంతమంది వాదన దళితులకు సంబంధించి ఆరాధ్య దైవం గొంతేనమ్మ గుడి ఉంది, అక్కడ గుడి కట్టుకుంటానికి వారికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కొంతమంది దళితులు అంబేద్కరిస్టులు అయితే వీరి తరఫున పోరాడుతున్నారు. తీరా మొత్తం ఇదంతా కూడా చూస్తుంటే ఈ ఏదైతే ఆకువీడు పెద్దపేట ఇష్యూ ఉందో పెద్దపేట ఇష్యూ మొత్తం కూడా రాజకీయ రంగు పులుముకొని బాహాబాహిగా ఎవరి శక్తి ఏంటి అనేది కూడా నిరూపించుకునే పరిస్థితికి వచ్చేసారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చైతన్య.
మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశమై మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి, విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు, వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారించ సలహాలు ఎన్నిసార్లు జడలు విప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తున్నే రాజు గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలో వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం, అందరూ ఎన్నో శంకుస్థాపన చూస్తుంటారు కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖులతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా గడవలకి మళ్ళీ ఏయో తెల్ల కేసులు వేసుకుంటాం.